కడప జిల్లా బద్వేల్ డివిజన్ పరిధిలోని గోపవరం మండలం పీపీ కుంట చెక్ పోస్ట్ వద్ద దాదాపు 5 కోట్ల విలువ చేసే బంగారు వెండి నగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బద్వేల్ రూరల్ సీఐ విక్రమసింహ తెలిపిన వివరాల మేరకు గోపవరం మండలం పీపీ కుంట చెక్ పోస్ట్ వద్ద సార్వత్రిక ఎన్నికల సందర్భంగా సాధారణ తనిఖీలు చేస్తుండగా సీక్వెల్ గ్లోబల్ 3CS లాజిస్టిక్ అను కంపెనీకి చెందిన బొలెరో వాహనంలో 29 కేజీలు గల బంగారు వెండి వస్తువులు దొరికాయని, ఎన్నికల కోడ్లో భాగంగా అధిక మొత్తంలో బంగారు మరియు వెండి ఆభరణాలను ట్రాన్స్పోర్ట్ చేస్తున్నందున ఆ వస్తువులకు సంబంధించి బిల్స్ మరియు ఇతర పత్రాలను పరిశీలించి అవి సరైనవి అవునా కాదా నిర్ధారించుకుని తదుపరి చర్యల కోసం ఆ ఆభరణాలన్నింటినీ ఫ్లయింగ్ స్క్వాడ్ మరియు రెవెన్యూ అధికారుల సమక్షంలో సీజ్ చేసి ఆదాయ పన్ను అధికారులకు మరియు జీఎస్టీ వారికి అప్పగించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ తనిఖీల్లో ఎస్ఐ రవికుమార్, పోలీస్ సిబ్బంది ఉన్నారు. అందరికీ నమస్కారం. సాధారణ ఎన్నికల సందర్భంగా ఈ రోజున గోపవరం లిమిట్స్లోని పీపీకుంట చెక్ పోస్ట్ నందు వాహనాలను తనిఖీ చేస్తున్న క్రమంలో నెల్లూరు వైపు నుంచి మనకు సీక్వెల్ లాజిస్టిక్స్ అనే ఒక వెహికల్ బొలెరో వాహనం మనకు పీపీకుంట చెక్ పోస్ట్ రావడం జరిగింది. అందులో భాగంగా సాధారణ తనిఖీలో భాగంగా వాటిని తనిఖీ చేస్తుండగా అందులో పెద్ద మొత్తంలో బంగారు మరియు వెండి ఆభరణాలు రవాణా చేస్తుండడం మనకు తెలిసింది. అందులో బిల్స్ సరిగైనటువంటి వివరణాత్మకంగా లేకపోవడంతోనూ, అదేవిధంగా అటువంటి పెద్ద మొత్తంలో బంగారుని వెండిని ఎన్నికల సందర్భంగా రవాణా చేయడానికి ఎటువంటి అనుమతులు లేకపోవడంతో వాటిని పంచాయతీ అధికారి సమక్షంలోనూ ఫ్లయింగ్ స్క్వాడ్ సమక్షంలోనూ వాటిని సీజ్ చేయడం జరిగింది. టోటల్గా ఇవన్నీ కూడా బంగారు ఆభరణాలు సుమారుగా 7.6 కేజీల వరకు తూనికల వేగా తెలిసింది. అదేవిధంగా వెండి ఆభరణాలు 11.8 కేజీల వరకు తేలుతూ ఉంది. దీని రెండింటికి ఒక వర్త్ మొత్తం 5 కోట్ల రూపాయలుగా తెలుస్తూ ఉంది. వీళ్ళు నెల్లూరు నుండి కడప మరియు పొద్దుటూరులోని చాలా బంగారు షాపులకి బంగారుని ట్రాన్స్ఫర్ సందర్భంగా వీళ్ళకి ఎటువంటి అనుమతులు, ఇంత పెద్ద మొత్తం క్యారీ చేయడానికి అనుమతులు లేకపోవడంతోనే వాటిని సీజ్ చేసి సరైనటువంటి చర్య తీసుకొని దాని మీద ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకేనో జీఎస్టీ వాళ్ళకి పంపడం జరిగింది.